కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మ. ఈ సంగతి మరిచినట్టున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ స్థానం సుస్థిరమన్న నిజం తెలిసినా ఒప్పుకోని మూర్ఖుడి సీఎం. అందుకే సవాదం చేతకాని వాడు వితండ వాదానికి దిగుతున్నాడన్నట్టు, వాదంలో గెలవలేనివాడు కోపానికి వస్తున్నాడన్నట్టు రేవంత్ ఈ 2 ఏళ్లలో చేయని పని లేదు. సమస్యను చర్చను ఓపికగా హ్యాండిల్ చేయటం చేతకాక ఆవేశంతో రగిలిపోతుంటాడు. కేసీఆర్ హయాంలో మొదలుపెట్టిన పథకాలను, ప్రాజెక్టులను తానే ప్రారంభించినట్లు బిల్డప్ ఇస్తున్న సీఎం రేవంత్ వ్యవహారం అచ్చం ఇలాగే ఉంది. మరో రిబ్బన్ కటింగ్ కు రెడీ అవుతున్న రిబ్బన్ కటింగ్ మాస్టర్ 2 ఏళ్లలో ఏదో ఊడబెరికినట్టు బిల్డప్ ఇస్తున్న గుంపు మేస్త్రి. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన పథకాలకు రిబ్బన్ కటింగ్. ఈ 2 ఏళ్లలో తానే మొదలు పెట్టినట్టు గుంపు మేస్త్రి బడాయి. చనాక కోరాట ప్రాజెక్టు విషయంలో కూడా రేవంత్ ది అదే బిల్డప్. కేసీఆర్ హయాంలోనే 95% పనులు పూర్తి చేసుకున్న చనాక కోరాట. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాపై తీవ్ర నిర్లక్ష్యం. ఉద్యమ సమయంలోనే చనాక కోరాట నిర్మాణంపై కేసీఆర్ దృఢ సంకల్పం. ప్రత్యేక రాష్ట్రంలో చనాక కోరాట కేసీఆర్ తన హయాంలో 1200 కోట్లు కేటాయించిన తెలంగాణ తొలి సీఎం. అసలు చనాక కోరాటాని నామకరణం చేసిందే కేసీఆర్. 2 ఏళ్లలో తానేదో ఊడబెరికినట్టు బిల్డప్ ఇస్తున్న గుంపు మేస్త్రి. తానే నిర్మించినా తానే ప్రారంభిస్తున్నట్టు రేవంత్ రెడ్డి బిల్డప్. రిబ్బన్ కటింగ్ మాస్టర్ మరో రిబ్బన్ కటింగ్ కు రెడీ అవుతున్నాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లాలో నిర్మించిన చనాక కోరాట ప్రాజెక్టును గుంపు మేస్త్రి ప్రారంభించాడు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగాన్ని విస్మరించడంతో ఉద్యమ సమయంలోనే కేసీఆర్ పోరుబాట పట్టారు. రైతు ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం ఫలితంగా అన్నదాతలు పడుతున్న ఇబ్బందులపై నాటి పాలకులను నిలదీశారు. ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగానికి పెద్దపీట వేశారు. అద్భుతమైన ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మేము దాదాపు 1200 కోట్ల రూపాయలు మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఖర్చు పెట్టినాం. ఇంకా ఖర్చు పెట్టి పూర్తి చేస్తే 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. గప్పుడు రా ఆ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి అప్పుడు మేము కూడా నీకు స్వాగతం పలుకుతాం, నీకు కూడా మేము సన్మానం చేస్తాం. కానీ ఏదో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని, రేపు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయని ఎన్నికల స్టంట్గా ఇలా డ్రామా చేస్తుంటే ఇప్పటికి 6 గ్యారంటీలతోటి మోసం చేసినావు సరిపోదా? రైతులకు రైతు బంధు 2 ఎగ్గొట్టినావు, 3వది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నావు. రైతు బంధు వేయమని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేస్తావా? హౌస్ నిర్బంధం, ఇంటి నిర్బంధాలు చేస్తావా? ఇట్లా ఆగుతుందా? ఇది ప్రజాస్వామ్యంలో, ఇది ప్రజాస్వామ్య కూని కాదా? ప్రజాధనం దుర్వినియోగం చేయడానికి నీకు హక్కు లేదు. నువ్వు అక్కడ రూపాయి పెట్టలేదు కాబట్టి నీకు అక్కడ బటన్ నొక్కే అర్హత కూడా లేదు. నీకు ఆ నైతిక విలువ లేదని చెప్పి మేము ఇలా హెచ్చరిక చేస్తా ఉన్నాం. దత్తా తీసుకున్న జిల్లాకి ఇప్పటిదాకా ఏం చేసినావు? అందుకొరకే నీ కార్యక్రమాలు అడ్డగిస్తాం. నువ్వు ఎన్నిసార్లు ఆదిలాబాద్ వచ్చినా తప్పకుండా అడ్డగి ప్రజలతోటి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎప్పుడు సమయం వస్తే అప్పుడు నీకు గోరి గడతాం బిడ్డ రేవంత్ రెడ్డి, నేను భూస్థాపితం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తాం. మహారాష్ట్ర సరిహద్దులోని జేనత్ మండలం కొరాటా వద్ద పెన్గంగా నదిపై చనాక కోరాట ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి పూర్తి చేశారు. కేసీఆర్ హయాంలోనే 95% పనులు పూర్తయ్యాయి. ఇందుకోసం కేసీఆర్ ప్రభుత్వం 1200 కోట్లు మంజూరు చేసింది. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టును నిర్మించింది. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, మహారాష్ట్ర సీఎం, మంత్రులు, అధికారులతో చర్చలు జరిపి ప్రాజెక్టు నిర్మాణాన్ని సానుకూలం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్, బోత్ నియోజకవర్గాల పరిధిలో 5 మండలాల్లోని 89 గ్రామాల రైతులకు చెందిన 51,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
గోదావరికి ఉపనదిగా ఉన్న పెన్గంగపై ప్రాజెక్టు నిర్మించాలని 1975 నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. 4 బరాజులను నిర్మిస్తే 88% మహారాష్ట్ర, 12% నీటిని తెలంగాణ వాడుకోవాల్సి ఉంటుంది. పెన్గంగపై మహారాష్ట్రలోని 3 ప్రాజెక్టులు, మన రాష్ట్రంలోని చనాక, కొరట వద్ద మరో బరాజును నిర్మించింది. మహారాష్ట్రలో నిర్మించే ప్రాజెక్టుల కాలువల ద్వారా నీటిని జిల్లాకు తీసుకువచ్చేలా కేసీఆర్ రూపకల్పన చేశారు. అక్కడి నుంచి వచ్చే నీటి ద్వారా జిల్లాలో 47,520 ఎకరాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవులేని రేవంత్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పనికిమాలిన పాయల్ శంకరు వీళ్ళిద్దరు కూడా కలిసి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను, ఆదిలాబాద్ జిల్లా రైతాంగాన్ని అయోమయానికి గురి చేస్తున్నారు. తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ఆనాడు ఉద్యమ నాయకుడిగా చెనకకోట ప్రాజెక్టును సందర్శించి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీన్ని నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1200 కోట్లు కేటాయించి దాదాపు 90% ఆ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా ఆ ప్రాజెక్టుకు కేటాయించకుండా, ఒక తట్టెడు మట్టెత్తిపోయకుండా, నిర్వాసితులకు ₹1 ఇవ్వకుండా ఇవాళ హడావిడిగా పాయల్ శంకర్ గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ ప్రాజెక్టును బటన్ నొక్కి దాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ఉద్దేశం కాదు. కేవలం అక్కడ ఉన్నటువంటి భూములను, ప్రభుత్వ భూములు దాదాపు 2000 ఎకరాల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కొల్లగొట్టే ప్రయత్నమే వీళ్ళిద్దరు ఇవాళ దొంగ నాటకాలు ఆడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ళుగా, దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్టు అది ప్రారంభం అవుతుందని మేము చూస్తాము, మేము వస్తామని చెప్పి అంటే నీ యొక్క పోలీసులను నిర్బంధంగా పెట్టేసి ఆపేసిన పరిస్థితి ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో చనాక, కొరాట ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ అక్షరాల 1200 కోట్లు వెచ్చించి పూర్తి చేసింది. సెప్టెంబర్ 28, 2023న హత్తిఘాట్ పంప్ హౌస్ మోటార్ల ద్వారా ట్రై అండ్ రన్ కూడా నిర్వహించారు. ప్రాజెక్టులోని నీరు పైపుల ద్వారా కాలువలోకి వెళ్లింది. కానీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 2 ఏళ్లుగా ప్రాజెక్టు మిగతా పనులు పెండింగ్. ప్రధాన కాలువ నిర్మాణం పూర్తి కాగా డిస్ట్రిబ్యూటరీలు కాల్వల నిర్మాణానికి భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ కాల్వలు పూర్తయితే పూర్తి స్థాయిలో సాగునీరు అందే అవకాశాలు ఉన్నాయి. ఇంతలోనే చనాక, కొరాట ప్రాజెక్టు కోసం ఈ 2 ఏళ్లలో తానేదో ఊడబెరికినట్టు ఆ ప్రాజెక్టును ప్రారంభించాడు గుంపు మేస్త్రి. వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్ట్ ఏది ప్రారంభించకపోగా ఉన్నది ఊరబెరికాడు. కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రతి ప్రజోపయోగ ప్రాజెక్టును తానే నిర్మించినట్టు బిల్డప్లు ఇస్తూ రిబ్బన్ కటింగ్ చేస్తున్నాడు. సీఎం పదవిలో ఉండి సమాధానం చెప్పే స్థానంలో ఉన్న పరనిందకే ప్రాధాన్యమిచ్చే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాన్ని కవర్ చేసేందుకు తానే అన్ని చేపట్టానని, తానే అన్ని ప్రారంభించానని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు. రాజకీయాలంటే వ్యక్తిగత దూషణలు కాదు, ప్రజా జీవితంలో విలువలకు కట్టుబడాలి. నేతల ప్రవర్తనను ప్రజలు గమనిస్తారు. రాజకీయాల్లో దుర్భాషలు సరికాదు. కుక్కతో ఒక వంకర అన్న సామెత సీఎం రేవంత్ కి వర్తిస్తుందని చాలా మంది చాలా చోట్ల ఓపెన్ గానే మాట్లాడుకుంటుంటారు. తెలంగాణ సాధకుడు, 10 ఏళ్ల పాటు తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిపిన పాలకుడు కేసీఆర్ పై బూతులు మాట్లాడటమే తప్ప కొత్తగా ఆయన చేసిందేమిటి? చరాక కొరాట కానీ, సదర్మట్ బ్యారేజ్ కానీ ఏదైనా అంతే, ఏది మొదలు పెట్టినా ఇంతే. ఆదిలాబాద్, భీంపూర్, బేలా మండలాల్లోని 89 గ్రామాల్లో 51,000 ఎకరాలకు సాగునీరు అందించేలా చనాక, కొరాట ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో గల పెన్గంగపై జేనత్ మండలం కొరాట గ్రామం వద్ద చనాక, కొరాట ప్రాజెక్టును నిర్మించారు. ప్రధాన కాలువల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 397.82 కోట్లు మంజూరు చేసింది. 106.71 కోట్లతో పంప్ హౌస్, లోయర్ పెన్గంగ ప్రధాన కాలువ నిర్మాణానికి 234.8 కోట్లు, డిస్ట్రిబ్యూటరీల కోసం 148.43 కోట్లను మంజూరు చేసింది. బరాజ్, ప్రధాన కాలువలు, పంప్ హౌస్ పనులు కేసీఆర్ హయాంలోనే పూర్తయ్యాయి. 0.83 టీఎంసీల నీటి నిల్వ గల బరాజ్ కు 23 పిల్లలతో గేట్లు బిగించారు. సాగు భూములకు నీటిని సరఫరా చేసేందుకు 47 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా ఆ పనులు కూడా పూర్తయ్యాయి. వీటితో పాటు 129 బ్రిడ్జీలు నిర్మించారు. ప్రెజర్ మెయిన్స్ కు సంబంధించి 4 కిలోమీటర్ల మేర పైపులు వేశారు.
పంప్ హౌస్ నుంచి ప్రెజర్ మెయిన్స్ కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి కాలువలకు నీటిని విడుదల చేస్తారు. 2016లో కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపుగా 0.98 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించినటువంటి ఈ బరాజ్ బీఆర్ఎస్ హయాంలోనే 95% పనులు పూర్తయి సెప్టెంబర్ 2023లో ట్రయల్ రన్ కూడా అయ్యింది. దీనిలో భాగమైన లిఫ్ట్ ఇరిగేషన్ కాంపోనెంట్ కలిపి ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గంలోని దాదాపుగా 89 గ్రామాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల ఎలక్షన్ రావడం వల్ల దాన్ని ఇనాగ్రేషన్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు బటన్ నొక్కి ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టిండో మేము దాని పరంగా సూచనలు ఒకటే చేస్తా ఉన్నాం. ఏదైతే పిప్పలకోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో అక్కడ దాదాపుగా 800 ఎకరాలకు నష్టపరిహారం అందించాలి. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక పైసా కూడా రాలేదు. గత 2-3 సార్లు అసెంబ్లీలో కూడా ఆ యొక్క విషయాన్ని మేము ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకు నష్టపరిహారం అందుతేనే అక్కడ ఏదైతే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉందో దానికి మేము కట్టడానికి రానిసం, లేకుంటే ప్రజలకు ఏదైతే నష్టపరిహారం అందించే వరకు అక్కడ ఎలాంటి కూడా పనులు కూడా మొదలు పెట్టనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. చెనాక కొరాట ప్రాజెక్టు నిర్మాణం వల్ల 4 మండలాలు సస్యశ్యామలం చేయాలన్నది కేసీఆర్ సంకల్పం. ఇందుకోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా తుది అనుమతులు మంజూరు చేసింది. కేసీఆర్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో చెనాక కొరాట ప్రాజెక్టు డిపిఆర్ ను కేంద్ర జల సంఘానికి గోదావరి బోర్డుకు అందజేసింది. కేంద్ర జల సంఘంలో భాగమైన వివిధ డైరెక్టరేట్లు డిపిఆర్ ను పూర్తి స్థాయిలో పరిశీలించి ఆమోదం తెలిపాయి. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చి రాగానే పంప్ హౌస్ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ కింద 4 ఫ్లోర్లు నిర్మించారు. బరాజ్ లో నీరు నిలిచి చివరి ప్రాంతం నుంచి 3 కింద ఫ్లోర్స్ ను నిర్మించారు. కొరాటా వద్ద బరాజులను నిర్మించగా 4 కిలోమీటర్ల దూరంలో పిప్పల్కోటి వద్ద పంప్ హౌస్ నిర్మాణమైంది. మా దగ్గర ఏదైతే అప్పుడు 2 నియోజకవర్గాలు ఆదిలాబాద్ బోత్ 2 నియోజకవర్గాలకు కూడా ఈ యొక్క నీటిని అందించి అక్కడ ఉన్నటువంటి పంటలను సస్యశ్యామలం చేద్దామనే ఉద్దేశంతోనే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలైనటువంటి ప్రాజెక్టు చాలా పెద్ద ప్రాజెక్టు. అప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్లో 2016లో ఒప్పించి అగ్రిమెంట్ చేసుకొని కూడా ఆ రోజు పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు చూస్తే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. ఏదైతే మోటార్లు రన్ అయితే ఉన్నాయో ఆ నీటిని చూసి నిజంగా ఆనందంగా అనిపిస్తుంది మనసు. కాబట్టి నిజంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. రైతుల తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నష్టపరిహారం అందించాలి. నష్టపరిహారం అందించి మిగతా పనులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాతనే ఈ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక నిల్వ ఉన్న నీటిని పంప్ హౌస్ నుంచి సిస్టర్నుకు నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కాలువల ద్వారా పంట పొలాలకు చేరుతుంది. నీటిని తరలించడానికి పంప్ హౌస్ లో మొత్తం 6 మోటార్లను బిగించారు. ఇందులో కుడివైపు కాలువలకు నీటిని తరలించడానికి 3 మోటార్లు 12 మెగావాట్లు, ఎడమవైపు నుంచి నీటిని ఎత్తిపోసేందుకు 3 మోటార్లు 5.5 మెగావాట్ల సామర్థ్యం కలిగినవి ఏర్పాటు చేశారు. పంప్ హౌస్ లోని మోటార్లను నడిపించేందుకు వీలుగా సమీపంలో 132 కెవి విద్యుత్ సబ్స్టేషన్ ను నిర్మించారు. నీళ్లను ఎత్తిపోసే సమయంలో మోటార్స్ ఆన్ చేసేలా, తర్వాత ఆఫ్ చేసేలా ప్రత్యేక ప్యానెల్ బోర్డులు బిగించారు. కుడివైపులో ఏర్పాటు చేసిన పైపుల ద్వారా 3 కిలోమీటర్లు, ఎడమవైపు పైపుల ద్వారా కిలోమీటర్ మేర నీటిని ఎత్తు ప్రాంతంలో ఉన్న సిస్టర్న్ కు తరలించాల్సి ఉంటుంది. 2 వైపులా మోటార్లు 111 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జోగురామన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి చెనాక ప్రాజెక్టుని 90% పనులు అయినాయి, ఇంకా పనులు పూర్తి కాలేదు. గతంలో జోగురామన్న గారు కూడా దాని మీద పరిశీలన చేసి ప్రభుత్వానికి లెటర్ రాయడం, దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. దీనికి బడ్జెట్ కేటాయించి పూర్తిగా పనులు చేయాలి, దీన్ని పూర్తి చేయాలని చెప్పేసి గతంలో జోగురామన్న గారు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో రైతులతో కూర్చొని మాట్లాడి ఒక కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఆ విషయం ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు తెలుసు, పాయలశంకర్కి, ఆ తర్వాత రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఏదైతే
ఆ ప్రాజెక్టు పూర్తిగా పనులు కాలేదు. ఎందుకంటే పూర్తిగా పనులు కాకన్నా ముందే ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఇలా ఏదో పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని ఇలా అలా పేరు ప్రతిష్టల కోసం అదే శిలాఫలకాల పేర్ల కోసం ఇలా దాన్ని ఇనాగ్రేషన్ చేసి బటన్ నొక్కి పోవడం అనేది చాలా అసలు ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన ప్రాజెక్టును తామే చేపట్టామని చెప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ ఈ ప్రాజెక్టుకు అప్పట్లో ఓసారి ట్రయల్ రన్ నిర్వహించింది. వాస్తవానికి బరాజ్ నీటిని ఎత్తిపోసేందుకు పంప్ హౌస్, విద్యుత్ సబ్ స్టేషన్లను అప్పట్లోనే బీఆర్ఎస్ సర్కార్ నిర్మించింది. పంప్ హౌస్ లో 5.5 మెగావాట్ల చొప్పున 3 మోటార్లు, 12 మెగావాట్ల చొప్పున 3 మోటార్లను బిగించారు. పంప్ హౌస్ నుంచి కాల్వల్లో 42 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు 2023 సెప్టెంబర్ 28న ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు. 28 నెలల తర్వాత అధికారులు మరోసారి మోటార్లు ఆన్ చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. పంప్ హౌస్ నుంచి నీటిని ప్రధాన కాలువల్లోకి వదిలారు. ఇక సదర్మట్ బ్యారేజీ కూడా అంతే. నిర్మల్, జగిత్యాల జిల్లా రైతులకు వరం కేసీఆర్ నిర్మించిన ఈ బ్యారేజీ 520 కోట్ల వ్యయంతో 1121 ఎకరాల భూసేకరణ చేసి 55 క్రస్ట్ గేట్లతో 1.58 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ బ్యారేజీని నిర్మించారు. 18,000 ఎకరాల ఆయకట్టుకు జీవం పోస్తూ శాశ్వత భరోసాగా నిలిచే ఈ బ్యారేజీకి కేసీఆర్ రూపకల్పన చేశారు. ఒక పక్క ఆదిలాబాద్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ రైతులు పడుతున్న కష్టాల్ని తెలుసుకోవాల్సింది పోయి రైతులకు కలవకుండా మరి ముఖ్యమంత్రి నిలదీస్తారన్న భయం కొద్దీ ఒక పక్క రైతులందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసుడు నిజంగా చాలా దుర్మార్గమైన ఇది పర్యటన ముఖ్యమంత్రి గారిది. మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ జోగురామన్న గారు శాంక్షన్ చేసినటువంటి కోరట చెనాక బ్యారేజ్ని ఇలా స్టార్ట్ చేసింది కాబట్టి అది మలినమైంది కాబట్టి రేపు గౌరవ జోగురామన్న గారి ఆధ్వర్యంలో దాన్ని మళ్ళీ శుద్ధి చేసి ఈ బ్యారేజ్ని ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు ఏమైనా మిగిలి ఉన్నా కానీ అది జోగురామన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పి రైతులు భావిస్తున్నారు. కాబట్టి ఈనాటి పర్యటనను రైతులకు వ్యతిరేకంగా మరి చేసినటువంటి ముఖ్యమంత్రి పర్యటనను ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ కూడా రైతుల పక్షాన హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో రైతుల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కేసీఆర్ హయాంలోనే ఇంత జరిగినా రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్ మాత్రం అంతా తామే చేసినట్టు బిల్డప్లు ఇస్తోంది. కొత్త ప్రాజెక్టులేమి ఈ 2 ఏళ్లలో ప్రారంభించకపోగా ఉన్న పథకాలకు కూడా ఎగనామం పెడుతోంది. కొత్తగా ఊడబెరికిందేమీ లేకున్నా కేసీఆర్ ప్రారంభించిన పథకాలు తన పథకాలేనని గొప్పలు చెప్పుకుంటూ గప్పాలు కొడుతున్నాడి గుంపు మేస్త్రే. చెనాక, కోరాట ప్రాజెక్ట్, సదర్మట్ బ్యారేజీలు కూడా ఆ కోవలోవే. నరం లేని నానుక ఎన్నైనా మాట్లాడుతుంది. కానీ తలకాయ మీద మెడకాయ ఉన్నాడు. ఎవరైనా నిజాలు ఒప్పుకోవాలి. ఎవరి హయాంలో ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడాలి. అంతే తప్ప నోరుంది కదా అని తామేమి మాట్లాడినా చెల్లుతుందని ఏది పడితే అది మాట్లాడితే స్పెషల్ ఫోకస్.